ఒక తండ్రి సహనం కోల్పోయి కొడుకు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడట, ఎన్నెన్నో ఖర్చులు చేసినాడట. వాడు చదవడం లేదంట, కష్టార్జితం అంతా వ్యయం చేస్తే విదేశాలు కూడా పంపినాడట. అక్కడి నుండి తిరిగి వచ్చినాడట చదవకుండా. ఈయన సహనం మరి కోల్పోయినాడు కొడుకు మీద. ప్రేమ లేనందుకు కాదు, నిండు ప్రేమ ఉంది, కానీ సహనం కోల్పోయి కట్టెతోటి తల మీద ఒక్కడు కొట్టగానే ఆ బిడ్డ తల పర్రెపాసిపోయింది. వెంటనే హాస్పిటల్లో వేసి కుట్లన్నీ వేసినారు. జరిగింది. అయితే వచ్చిన రోజు మరుసటి రోజు మళ్ళా బిరుసుగా మాట్లాడుతున్నాడు. వానిలో అనుకోలేదు, తగ్గింపు లేదు. వాడు డ్రగ్స్కు బానిస అయిపోయినాడు. వాని వశంలో లేడు, దారి తప్పినాడు. తండ్రి ఏం చేస్తాడు? సహనం కోల్పోయినాడు. 2 రోజుల ముందు ఒక కట్టెతోటి కొట్టినాడట, 2 రోజుల వెనక ఇనుపరాడుతో కొట్టి చంపేసినాడట. చూడండి, సహనం కోల్పోతే ఎంత ప్రమాదం. మనిషికి సహనం చాలా అవసరం. కన్న కొడుకే మరి నిండు ప్రేమ ఉంది, కష్టార్జితం వ్యయం చేసినాడు కొడుకు బాగోగులు కోరుతున్నాడు. ఉన్నతమైన స్థానంలో నా కొడుకు ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రేమ లేక కాదు, క్షణిక ఆవేశంలో ఏదైనా జరిగిపోతుంది. దేవుని వాక్యం మనకు అడ్డుగా నిలబడుతుంది. చేయకూడనివి చేయకుండా, పెద్దల గద్దెంపుకు లోబడ్డాన్ని, నీతిమంతులు కొట్టుట కూడా నాకు ఉపకారం. ఎందుకంటే ప్రమాదం నుండి విడిపిస్తున్నారు, అంధకారం నుండి, నాశనం నుండి, చెరసాల్లో పడకుండా వారు నిన్నేం చేస్తున్నట్టే గద్దిస్తున్నారు. గద్దించినప్పుడు మౌనంగా ఆ గద్దెంపును తీసుకోవాలి, వారించొద్దు. నేను అట్లా ఉండే ఇట్లా ఉండే అది కాదు ఇది కాదు, దేవుడు మాట్లాడుతున్నా అనుకోవాలంతే.